దురాశ దుఃఖమునకు చేటు అని మన పెద్దలు చెప్పారు. ఒకడు ఈ విధంగా అంటున్నాడు, 2 నెలల క్రితం మా నాన్న చచ్చిపోయాడు. చచ్చిపోతూ ఆస్తిలో సగ భాగాన్ని నాకు రాసిచ్చేశాడు. సడన్గా నేను ధనవంతుడిని అయ్యాను. కాకపోతే మా తమ్ముడికి నాకు సమానంగా ఇచ్చాడు కాబట్టి ఇద్దరం కూడా చెరి సమానంగా ధనవంతులు అయ్యాం. పోయిన నెల మా మావయ్య చచ్చిపోయాడు. చచ్చిపోతూ తన ఆస్తి అంతా కూడా నాకే రాసి చచ్చిపోయాడు. ఈరోజు వాడి ముఖం చూస్తే చాలా విచారంగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది. ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చున్నాడు. పక్కింటి వాడు వచ్చి అడిగాడు, 2 నెలల క్రితం మీ నాయన చచ్చిపోయి ఆస్తిలో సగం ఇచ్చాడని సంతోషంగా చెప్పావుగా? అవును, సంతోషంగానే చెప్పాను. పోయిన నెల మీ మావయ్య చచ్చిపోతూ ఆస్తంతా నీకు రాశాడని చెప్పి ఇంకా సంతోషంగా చెప్పావుగా? సంతోషంగానే చెప్పాను. మరి ఈరోజు ఎందుకు ఏడుపు ముఖం పెట్టుకున్నావు? ఈ నెలలో ఎవరు చచ్చిపోలా. ఎంత దుర్మార్గుడండి వీడెవడో చెప్పండి. ఆశ ఉండొచ్చు కానీ అది దురాశ కాకూడదు. ఎవడో ఒకడు చచ్చిపోవాలి అనేది మంచి ఆశ అంటారా, దురాశ అంటారా? వాడు ఏం కోరుకుంటున్నాడు? డబ్బును కోరుకుంటున్నాడు కానీ ఆస్తిని కోరుకుంటున్నాడు కానీ ఆప్యాయతను, అనురాగాన్ని, అనుబంధాన్ని కోరుకోవట్లే. ఆశ అనేది ఉండడం తప్పు కాదు కానీ అది అత్యాశ కాకూడదు. చెప్పండి ఏమిటో? దురాశ కూడా కాకూడదు. బైబిల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి, మీకు చదివిస్తాను రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 17వ అధ్యాయము. నీ పొరుగు వాని ఇల్లు ఏమిటట? ఆశించొద్దు. నీ పొరుగు వాని ఇల్లు ఆశించొద్దు. నువ్వు కష్టపడి సంపాదించు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితమును ఏమిటి అనుభవిస్తాడు. నువ్వు నీతిగా సంపాదించు, నిజాయితీగా సంపాదించు, కష్టపడి సంపాదించు. కష్టపడి సంపాదించిన దాంతో ఓ చక్కని ఇల్లు కట్టుకో. అంతేగాని వేరే వాడి ఇల్లు మాత్రం దోచుకునే ప్రయత్నం చేయొద్దు. వేరే వాడి యొక్క కష్టార్జితాన్ని నువ్వు దోచుకునే ప్రయత్నం చేయొద్దు. అది దురాశ అవుతుంది. ఎప్పటి నుంచో వీడికి ఒక ఆశ ఏమిటంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి. ఆశ అయితే ఉంది కానీ కష్టపడి మాత్రం పనిచేయడు. ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు మనలో ఎవరైనా ఉన్నారా? ఈజీగా డబ్బు సంపాదించాలి. 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు నాకు రావాలి. ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి. 100 రూపాయలకు 1000 రూపాయలు ఎలా వస్తుంది? 1000 రూపాయలకి 10,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలకి 10 లక్షల రూపాయలు రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? మీరు బ్యాంకులో ఒకవేళ పెట్టినా సరే, 1,00,000 రూపాయలు బ్యాంకులో మీరు పెడితే 700 రూపాయలు మీకు ఇస్తారు. మ్యాక్సిమం అయితే 800 రూపాయలు ఇస్తారు ఇంట్రెస్ట్ చొప్పున. అంతకని ఎక్కువ ఇవ్వరు మీకు. కానీ ఈరోజు మనలో కొంతమంది సులభంగా డబ్బు సంపాదించాలి, ఈజీ మనీ అని చెప్పి రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. కొన్ని స్కీమ్స్ వచ్చినాయి, కొన్ని నెట్వర్కింగ్ స్కీమ్స్ వచ్చినాయి. మీరు 1000 రూపాయలు పెట్టండి, నెలాఖరికి 4,000 వచ్చేస్తుంది. 4,000 పెట్టండి, నెలాఖరికి 16,000 వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎలా వస్తుందో చెప్పండి. మొదట్లో మీకు వచ్చినట్టుగా కనిపిస్తుంది, ఆ తర్వాత మొత్తం పట్టుకెళ్ళిపోతుంది. ఈరోజు మనలో చాలా మంది సులభంగా డబ్బులు సంపాదించాలి, ఈజీగా డబ్బులు సంపాదించాలి, షార్ట్ కట్ మెథడ్స్లో డబ్బులు సంపాదించాలి అని ఆశించే వాళ్ళు లేకపోలేదు. సడన్గా మీకు ఈమెయిల్ వస్తుంది, లేదా మెసేజ్ వస్తుంది. మీ సెల్ ఫోన్ లక్కీ డీప్లో సెలెక్ట్ అయ్యింది. మీకు
₹1,00,00,000 ఎంత? ₹1,00,00,000 తగిలింది అని అంటే వీడు ఉబ్బి ఏమవుతాడు? తబ్బిబ్బైపోతాడు. ఒకరోజు నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చాడు. అన్నా ఏంటి బాబు? మరేం లేదన్నా, నాకు ఒక మెసేజ్ వచ్చిందన్నా. ఏం మెసేజ్ వచ్చింది? నా సెల్ ఫోన్కి ₹1,00,00,000 వచ్చినట్టుగా నాకు మెసేజ్ వచ్చిందన్నా. ఏం చేశావు? వాళ్ళు కంగ్రాచులేషన్స్, నీకు ₹1,00,00,000 వచ్చినాయి అని మెసేజ్ పంపించారన్నా. సరే, ఏం చేశావు? అసలు నా ఆనందం తట్టుకోలేకపోయానన్నా. సరే, ఆ తర్వాత ఏమైంది? ₹1,00,00,000 మీకు తగిలినాయి కనుక మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కనుక వెంటనే ₹10,000 పంపించి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని అంటే వెంటనే ₹10,000 పంపించానన్నా. ఎంత పంపించాడు? ₹10,000 పంపించాడట. వెంటనే కంగ్రాచులేషన్స్, మీ పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది, బ్యాంక్లో ఉన్న డబ్బు మీకు ట్రాన్స్ఫర్ కావాలి కాబట్టి వెంటనే దానికి సంబంధించినటువంటి ఫీజు వెంటనే చెల్లించండి, ₹70,000. ఎంత? ₹70,000. 70,000 పంపించేశాడట. మీకు ₹1,00,00,000 వచ్చింది కాబట్టి ట్రాన్స్ఫర్ ఫీజు 10% పంపించాలి, వెంటనే 10% ట్రాన్స్ఫర్ ఫీజు పంపించండి, వెంటనే మీ అకౌంట్ కూడా పంపించండి, ₹1,00,00,000 మీ బ్యాంకులోకి వచ్చేస్తుంది. 10% ఎంత? ₹1,00,00,000కి 10% ఎంత? ₹10,00,000. వీడు అప్పు సొప్పు చేసి ఉన్న వస్తువులు అవి ఇవి అన్నీ తాకట్టు పెట్టేసి 10,00,000 పోగేసి పిచ్చోడు పంపించేశాడండి. పంపించేసేసిన తర్వాత పొద్దున్నే ఆ బ్యాంక్ వెళ్దాం, ఏమండి నా బ్యాలెన్స్ ఎంతండి? ₹365. సరేనండి. మళ్ళీ రావడం, మళ్ళీ నెక్స్ట్ డే బ్యాంక్కి వెళ్దాం, ఏమండి నా బ్యాలెన్స్ ఎంతండి? ₹365. అప్పటి నుంచి వీడికి కంగ్రాచులేషన్స్ మెసేజ్ రావట్లా, ట్రాన్స్ఫర్ మెసేజ్ రావట్లా. అది పట్టుకుని నా దగ్గరకు వచ్చాడండి. అన్నా, ₹1,00,00,000 అని చెప్పి తెలిస్తే అనుకుంటే ₹1,00,00,000 అని తెలిసి ఉన్నదంతా పంపించేశానన్నా. వాడు ఇప్పుడు ఏమీ పంపించట్లేదన్నా. నేను పంపించినవన్నీ అప్పుడు చెప్పేవాడికి, ఆయన పిచ్చి తండ్రి, నాకు ఈ మెసేజ్ 10 సంవత్సరాల క్రితం వచ్చింది నాయన. ఎప్పుడు వచ్చింది? నాకు 10 సంవత్సరాల క్రితం వచ్చింది. ఏమండి, ₹1,00,00,000 ఎవడైనా ఉచితంగా ఇస్తాడా? ఏమిటో పిచ్చాశ. మోసపోవద్దు, అనవసరంగా దురాశకు చోటు ఇవ్వద్దు. ఒక ఆయన 40 సంవత్సరాలు కష్టపడితే ₹30,00,000 తనకు పెన్షన్గా వచ్చినాయండి. ఇంటి కింద ఉన్నటువంటి కుర్రవాడు ఎంతో హుషారుగా అంకుల్ అని మాట్లాడుతూ ఉండేవాడు. ఈ అంకుల్ వచ్చి, బాబు ₹30,00,000 నాకు పెన్షన్గా వచ్చినాయి, నేను పడిన ప్రయాసకు 40 సంవత్సరాల సేవకు లేక 40 సంవత్సరాల ఉద్యోగానికి ₹30,00,000 నాకు పెన్షన్గా ఇచ్చారయ్యా అని చెప్తే, అంకుల్ మీకు విషయం చెప్పమంటారా? ఏంటో చెప్పు బాబు. మీ ₹30,00,000 6 నెలల్లో 60 లక్షలుగా నేను చేస్తాను. ఎలా చేస్తావు? మీరు నమ్మండి అంకుల్. ఏం చేయాలట? మీరు నమ్మండి అంకుల్. ₹30,00,000 మీరు బ్యాంకులో వేస్తే ఎంత వస్తాయి చెప్పండి? మీకు 30,000 కూడా రావు మీకు. అదే మీరు నన్ను నమ్మి ఇచ్చారనుకోండి, 6 నెలల్లో మీ ₹30,00,000 60 లక్షలు చేస్తాను నేను. నిజంగా చేస్తావా? అంకుల్, మీ ఇంటి కింద నేను 6 సంవత్సరాల నుంచి ఉంటున్నా, నా సంగతి మీకు తెలుసు కదా, నన్ను మీరు చూస్తున్నారు కదా. అవును బాబు, నేను 6 సంవత్సరాలు చూస్తున్నా. నువ్వంటే నాకు నమ్మకమే. అయితే నమ్మితే ఇవ్వండి అంకుల్, ₹30,00,000 నా చేతిలో పెట్టండి, ₹60 లక్షల చేస్తాను నేను అని అంటే, పాపం ఆ పెద్ద ఆయన ₹30,00,000 ఆ కుర్రోడు చేతిలో, ఆ వ్యక్తి చేతిలో పెట్టేశాడు. పెట్టిన 3వ రోజు ఫోన్ చేస్తే, మీరు ఫోన్ చేసిన సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు. ఇంకంతకనే ఏమొస్తుంది చెప్పండి? ఇదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏమిటి అని చెప్పి గబగబా కిందకు వచ్చి చూస్తే తాళం వేస్తుంది. బయటికి వెళ్ళాడేమో ఈ కిందేమో తాళం వేస్తుంది, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ ఉంది. ఒక 1 వీక్ అయిన తర్వాత ఆ తాళం పగలగొట్టి చూస్తే లోపలంతా ఖాళీ. అంకుల్ 40 సంవత్సరాలు పడిన కష్టానికి వచ్చిన పెన్షన్ ప్రతిఫలం ₹30,00,000. 6 నెలల్లో ₹60 లక్షలు అయిపోతుందంటే ఆశించి పిచ్చంకుల్ తన కష్టార్జితం అంతా తీసుకెళ్ళి
ఆ దుర్మార్గుడి చేతిలో పెట్టేశాడండి. ఆ తర్వాత ఎలా బ్రతుకుతాడు, ఎలా భార్యను బ్రతికిస్తాడు, ఎలా పోషించబడతాడు, ఎంత దగా. దీనంతటి కారణం చెప్పమంటారా? అంకుల్ తప్పంటారా, వాడి తప్పంటారా? గట్టి చెప్పండి. మనం షార్ట్ కట్ మెథడ్స్లో డబ్బును డబుల్ చేసుకోవాలి అని ఎప్పుడు నువ్వు ఆలోచించినా, ఎప్పుడు ఏ పని చేసినా వినో, నిరాశ నిస్పృహ తప్పదు.